రేవంత్ సర్కార్కు అధికార మదం తలకెక్కింది. పవర్ చేతిలో ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా బరితెగిస్తుంది. పోలీసుల భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ప్రతిపక్ష నేతలపై గురిపెడుతోంది కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గత 3-4 రోజులుగా జరుగుతున్న అరాచకాలను చూస్తూనే ఉన్నాం. మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కాదని గెలిచే అవకాశమే లేని చోట కాంగ్రెస్కు మున్సిపల్ పీఠం కావాలట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇక ప్రజాస్వామ్యానికి ప్రజా తీర్పుకు విలువేముంది? ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు కాదా? మిస్టర్ వివేక్, క్యాతనపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి మంత్రి వివేక్ చేయని కుట్రంటూ లేదు. ఎంతకు తెగించాడంటే తప్పుడు కేసులన్నీ బనాయించి ఏకంగా పోలీసులతోనే కేసులు పెట్టించి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ను అరెస్ట్ చేయించాడు వివేక్. కలెక్టర్, ఎంఆర్ఓ, ఏసీపీ సహా అధికారులందరినీ తన పెంపుడు కుక్కల్లా మార్చుకుని సంబంధమే లేని అక్రమ కేసులో సుమన్ని ఇరికించాడు మంత్రి వివేక్. సుమన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. క్యాతనపల్లి మున్సిపాలిటీకే ఇది బ్లాక్ డే. ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి. ప్రవీణ్ గారు చెప్పండి, క్యాతనపల్లిలో బీఆర్ఎస్కి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో ఇలా కేసులు పెట్టించి బాల్కసుమన్ను జైల్లో వేయించింది. ఇదంతా ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇది అరాచక పాలన అండి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అయిపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. చట్టం అనేది లేనే లేదు. చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు, అధికారులు వీళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులైపోయినారు. వాళ్ళ పోస్టింగ్ల కోసం అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు. సో ఇందులో బల్కల్ సుమన్ గారిని అరెస్ట్ చేయడము, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఇది ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడము, ఇవన్నీ కూడా ప్రభుత్వ అరాచక పాలనలో భాగమే అని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రవీణ్ గారు చెప్పండి. అయితే మన బీఆర్ఎస్కి ఒక స్పష్టమైన ఆధిక్యం ఉంది. అంటే ఓటర్లందరూ బీఆర్ఎస్కి ఓటేసినప్పుడే మనము అంటే వీళ్ళు ఒక 14 సీట్లు గెలిచినట్టు అనుకుంటారు. సో ఇప్పుడు ఇదంతా డైవర్షన్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా అనుకోవచ్చు అంటారా? 100% డైవర్షనే కాదు, ఇది టోటల్ డిసెప్షన్. డైవర్షన్ అయితే ఇంకా కొంచెం ఏదో డైవర్షన్ ఇస్ సాఫ్ట్వేర్ వర్షన్. యాక్చువల్లీ 100% ఓపెన్ బ్రాడ్ డే డిసెప్షన్. ఇది ప్రజలను మోసం చేయడం. ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఓటేసిండ్రు, అక్కడ బీఆర్ఎస్, సిపిఐ రెండు కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్లు ఫైట్ చేసిండ్రు. 22 వార్డులకు గాను 14 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకున్నది. అందులో కోరం ఉన్నది, స్పష్టమైన మెజారిటీ ఉన్నది. స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు న్యాచురల్ గా 16వ తారీఖు నాడే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగి ఉండాల్సింది. ఇప్పుడు ఈ గడ్డం వివేకానందకు ఆయన మంత్రి పదవి ఎక్కడ పోతుందో అనో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ రానివ్వడు అనో, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈరోజు క్యాతనపల్లిలో అది ఎట్లన్నా కాకుండా చూడాలి, రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని చెప్పి తొండి చేయడానికి కుట్ర పన్ని నిన్న 16వ తారీఖు నాడు ఏదో కారణం చెప్పి పోస్ట్పోన్ చేసిండ్రు. 17వ తారీఖు నాడు కొంతమందిని లోపలికి పోనివ్వలేదు. 14 మంది మేము కూర్చొని మాకు కోరం ఉంది, మరి మాకు ఎలక్షన్ కంప్లీట్ చేయండి, మేమందరం ఉన్నాం కదా అని చెప్పినా కూడా అది కానివ్వలేదు. అంటే దీని అర్థం ఏంది? మీరు ఎంతమంది గెలిచినా అది ఇట్లా నడవదు. ఇది రేవంత్ రెడ్డి రాజరిక పాలన. తప్పకుండా మా కాంగ్రెస్ వాళ్ళే గెలవాలి, మా కాంగ్రెస్ వాళ్ళదే నడవాలి అని చట్టాన్ని కూడా పూర్తిగా అపహాస్యం చేస్తూ ఈరోజు వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తాం? అంతకన్నా ఘోరం ఏముంటుంది నేను చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరి మీద అక్రమ కేసులు, అక్రమంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా అట్టేటప్పుడు
అందరినీ లోపలేయండి కదా, తెలంగాణ ప్రజలందరినీ కూడా జైళ్ళల్లో వేసేసి మీరే రాజ్యం నడుపుకోండి. కాంగ్రెస్ వాళ్ళు మీరే ఇసుక దందాలు చేయండి, అన్ని మొత్తం ప్రజల సొమ్మంతా కూడా దోపిడీ చేసేసి మొత్తం ప్రజలందరూ కూడా ఖతం చేసేసి వాళ్ళని బొందలో పెట్టి మీరే ఆ బొందల మీద రాజ్యం అని నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓకే, ప్రవీణ్ గారు చెప్పండి. అయితే బాల్క సుమన్ అరెస్టు కాకముందే ఓకే నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపిస్తున్నారు, సో నా అరెస్టు తర్వాత కూడా మీరు ఈ మున్సిపల్ ఎన్నిక రిజల్ట్ అనేది సజావుగా సాగేలా చేయండి అని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కేసు పెట్టించి బాల్క సుమన్ను అరెస్ట్ చేయించడం జరిగింది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వాళ్ళు ఏం చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నామండి. అలా బల్క సుమన్ గారిని అరెస్ట్ చేసి వాళ్ళు మా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తారు. ఇట్లా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అదే పని చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. మేము ప్రజల లోపలికి పోతాం, ప్రజల దగ్గరికి పోతాం. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీతో చేతులు కలిపి అని చెప్పి మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల తీర్పును కోరుకుంటాం. అంతే తప్ప వీళ్ళలాగా అరాచకం చేయమని, లేకపోతే వీళ్ళలాగా అక్రమ కేసులు పెట్టమని, వీళ్ళలాగా దౌర్జన్యం చేయమని, దాడులు చేయమని మాకు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పలేదు. మాకు ఆ సంస్కృతి లేదు. అందుకొరకు మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల తీర్పు కోరుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పుడు కూడా ప్రజలు దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఇంప్లిమెంట్ చేసే నాయకులకు నియతి లేనప్పుడు, వాళ్ళకు నిజాయితీ లేనప్పుడు, వాళ్ళు దోపిడీ దొంగలైనప్పుడు, వాళ్ళు రాబందులైనప్పుడు రాజ్యాంగానికి విలువ ఉండదు. తెలంగాణలో జరుగుతున్న అదే. 89 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు, తర్వాత ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరుగుతుంది అనుకోవడం అనేది కేవలం భ్రమ, అదొక అమాయకత్వం. సో ఆ విధంగా జరుగుతుందని మేము అనుకోవడం లేదు. మేము ఒక న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. మేము చట్టపరంగా, న్యాయపరంగా తప్పకుండా ఈ అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాడతాం. ప్రవీణ్ కుమార్ గారు, అయితే చెప్పండి. అయితే ఈరోజు క్యాతనపల్లిలో బీఆర్ఎస్ ప్రకటించిన బంద్కు ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి విద్యా సంస్థలు, ఆటోలు, బస్సులు అందరూ స్వతహాగా బంద్ చేశారు. అంటే దీనిని బట్టి కూడా క్యాతనపల్లిలో ప్రజలందరూ బీఆర్ఎస్కే సపోర్ట్ ఉన్నట్టు కూడా మనం అనుకోవచ్చు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ అంతా చేస్తుంది. మళ్ళీ దీన్ని లాస్ట్గా ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలంటారు? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ఎంత తొందర వీలైతే అంత తొందర కాంగ్రెస్ పీడ విరగడ కావాల్సిందే, కాంగ్రెస్ పాలన అంతం కావాల్సిందే. కాంగ్రెస్ బీజేపీల అక్రమ కూటమి ఏదైతుందో ఆ కూటమి పీడ తెలంగాణకు విరగడ కావాల్సిందే. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి. అందుకొరకు ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా క్యాతనపల్లి ఏరియాలో బంద్ పాటిస్తున్నారు. వాళ్లకు నా హృదయపూర్వక అభినందనలు చెప్తాను. ఓకే రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.